సరే ప్రేమించుకుందామని ఒప్పుకున్నారు. కానీ సంవత్సరం నుంచి జరుగుతోంది ఈ విషయం. సంవత్సరంన్నర నుంచి అంతా బాగానే ఉండిందా అమ్మా? లేదండి. అసలు ఎవరు ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆశిష్ తనయ్య అసలు ఏంటి, ఎవరు, మీరు అసలు తెలుసుకున్నారా? బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళ నాన్న సింగరేణిలో చీఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తాడు. ఓకే. వాళ్ళ మమ్మీ ఏమో రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్. ఓకే. ఏం చెప్పాడమ్మా మీకు? ఏం చెప్పాడు? ఏం చెప్పి నమ్మించాడు? అలాగే సంవత్సరం నుంచి ప్రేమిస్తున్నానన్నారు, అది కాకుండా చాక్లెట్స్ ఏవో కొనిచ్చారు, ఇవన్నీ డీటెయిల్స్ ఒకసారి అవి ఏం జరిగింది ఒకసారి చెప్పగలరా? నా అక్టోబర్లో ఫస్ట్ టైం ఇంటర్ కోర్స్ అయింది మ్యామ్. ఓకే. క్లాస్ రూమ్లో నేను ఎంత వద్దన్నా కానీ ఫిజికల్ రిలేషన్షిప్ ఉంటేనే రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది అది ఇది అని చెప్పి నన్ను మ్యానిపులేట్ చేసి ఫోర్స్ చేశాడు మ్యామ్. నాకు అదంతా ఇన్ఫెక్షన్ అయిపోయి నాకంతా చాలా బాగా పెయిన్గా ఉండేది నాకు. అయినా కానీ మళ్ళీ చేశాడు మ్యామ్. ఇంకా ఫిజికల్ రిలేషన్షిప్లోకి వెళ్ళాక ఇంట్లో ఏమని చెప్తాం మ్యామ్? కరెక్ట్. క్లాస్ రూమ్లో సీసీటీవీ లేవా? రెడ్ హ్యాండెడ్ కూడా పట్టుకున్నారు ఇలాంటి కార్యక్రమాలపై? క్లాస్ రూమ్లో సీసీటీవీస్ ఉండవు మ్యామ్. ఉండవు. ఓకే. ఇది ఎప్పుడు జరిగిందమ్మా? చాలా రోజులు అవుతుంది. తర్వాత నా సెక్యూరిటీ వాళ్ళు పట్టుకున్నాక ఆయన హెచ్ఓడి దగ్గరికి తీసుకెళ్ళాను, మెకానికల్ హెచ్ఓడి దగ్గరికి. ఆయన లోపల ఏమైందో నాకు తెలియదు కానీ ఆయన మాత్రం కూల్గానే వచ్చాడు మ్యామ్ బయటికి. నేను అడిగితే అంతా మేనేజ్ చేసుకున్నా లోపల అన్నాడు మ్యామ్. ఓకే. హెచ్ఓడి వాళ్ళు కూడా ఏం యాక్షన్ తీసుకోలేదు మ్యామ్. ఇంకా అంటే నువ్వేమైనా కంప్లైంట్ చేసావా యాక్షన్ తీసుకోవడానికమ్మా? నువ్వు తను వెళ్ళి లోపలికి వెళ్ళొచ్చాడు కానీ నువ్వేమైనా కంప్లైంట్ చేసావా? ఇలా నన్ను బలవంతం చేశాడు, ఇలా నాకు చాక్లెట్ కొనిచ్చాడు, నన్ను మత్తులో ఇలా దించాడు అని చెప్పి నువ్వేమైనా చెప్పావా కాలేజ్లో కానీ అప్పటి నుంచి? నేనేం కంప్లైంట్ చేయలేదు మ్యామ్. ఓకే. కానీ సెక్యూరిటీ వాళ్ళు మమ్మల్ని పట్టుకున్నప్పుడు మా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి కదా మ్యామ్. ఓకే. పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయలేదు వాళ్ళు? చేయలేదు. మరి నువ్వు చెప్పావా పేరెంట్స్కి ఇలా జరిగింది? నేను ఎట్లా చెప్పుకోను మ్యామ్? నేను ఫిజికల్ రిలేషన్షిప్లోకి వెళ్ళాక ఇంకేమంటారు మ్యామ్ ఇంట్లో? ఇప్పుడు ఇంత జరిగింది, ఇప్పుడు ఎలా మరి సమస్యకి పరిష్కారం ఏంటి? ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటమ్మా? ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు కంప్లైంట్ చేశారు, ఇప్పుడు చేశారు కంప్లైంట్, అప్పటి నుంచి చేయలేదు, ఇప్పుడు మీరు కంప్లైంట్ చేయడానికి ఏంటి రీజన్? అండ్ మీరు ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశారని చెప్పి మీ అమ్మగారు చెప్తూ ఉన్నారు. అంత దాకా అసలు ఎందుకు వెళ్ళింది? ఇద్దరి మధ్య బాగానే ఉండింది కదా? ఇద్దరి మధ్య బాగానే ఏం లేదు మ్యామ్. ఓకే. జస్ట్ బ్లాక్మెయిల్ చేసి వాడుకున్నాడు అంతే. ఓకే. బ్లాక్మెయిల్ చేసి ఏం బ్లాక్మెయిల్ చేసేవాడు? నా న్యూడ్ వీడియోస్ తీసి, న్యూడ్ ఫొటోస్ తీసి బ్లాక్మెయిల్ చేసేవాడు మ్యామ్. మా మమ్మీ డాడీకి చెప్తాను, క్లాస్ ఫ్రెండ్స్కి చెప్తాను, అది ఇది అక్కడ పెడతాను ఇక్కడ పెడతాను అని బ్లాక్మెయిల్ చేసేవాడు మ్యామ్. అమ్మ మీకు డౌట్ రాలేదా? ఫొటోస్ తీస్తున్నప్పుడు, నూడ్గా ఉన్నప్పుడు ఫోటోలు తీస్తుంటే ఇవి ఫ్యూచర్లో నాకు ఇలాగ అలా అడుగుతున్న వ్యక్తి రాంగ్ అని చెప్పి మీకు అనిపించలేదా అప్పుడు? నేను 4 times బ్రేకప్ చేయాలని కూడా చూసాను మ్యామ్. బ్రేకప్ చేసిన ప్రతిసారి పబ్లిక్లో న్యూసెన్స్ చేసి నన్ను కొట్టేవాడు మ్యామ్. ఇంకా ఆయన చెప్పినట్టే వినాలి, లేకపోతే నన్ను అసలు కొడతాడు మ్యామ్ అసలు. ఓకే. కొట్టేవాడు కూడా. మరి పోలీసులకి ఎందుకు కంప్లైంట్ చేయలేదమ్మా? అప్పుడు కొడుతుంటే ఇంత బాధపడుతున్నావు అప్పుడు మీరు అండ్ చదువుకున్నవారు, ఎందుకు మీరు షీ టీమ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా, భయపడ్డారా? లేకపోతే ఎందుకు మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళలేదు? భయపడి ఇంట్లోనే చెప్పలేదు మ్యామ్, ఇంకా పోలీసులకి ఏం చెప్తాను మ్యామ్? కాలేజ్లో కూడా చెప్పలేదు? కాలేజ్లో కూడా చెప్పలేదు. కాలేజ్లో కూడా వాళ్ళకి అంతా అనుకూలంగానే ఉంటుంది మ్యామ్. అనుకూలంగా అంటే? అనుకూలంగా అంటే వాడు కాలేజ్లో కెమెరా మ్యాన్కి వెళ్తాడు, వాడి కనెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. ఎక్కడున్నావు ఏంటి అన్నీ ట్రేస్ చేస్తూ ఉంటాడా? నేనేం చెప్పినా అదంతే పిచ్చిది, టార్చర్ పెడుతుందని చెప్తాడు మ్యామ్ అందరికీ. ఓకే. ఎవరు చెప్పినా ఏం చెప్పినా నమ్మరు. అచ్చా. ఓకే. నువ్వే టార్చర్ పెడుతున్నావు, నిన్నే తప్పుగా అక్కడ పోర్ట్రే చేశాడు మొత్తం కాలేజ్లో? అవును. ఓకే.
నువ్వు ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసావమ్మా, ఇది కాదు అని చెప్పి? ఏమని మ్యామ్? ఈ జరుగుతున్నది తప్పు, కరెక్ట్ కాదు అని చెప్పి నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? కాలేజ్లో మేనేజ్మెంట్ కానీ లేకపోతే ఎవరికైనా చెప్తే నాకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని ఎప్పుడైనా అనుకున్నావా? నేను చెప్పాను మ్యామ్. ఓకే ప్రవీణ్ సార్ అని ఓకే కాలేజ్లో అల్యూమిని అసోసియేషన్ అయింది. ఆయనకి చెప్తే మీ ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు కదా, ఇవన్నీ కామనే, ఇంకా నేను ఫిజికల్ రిలేషన్షిప్లోకి వెళ్ళానని మాత్రం ఎవరికి చెప్పలేదు, నాకు చెప్పుకోలేని విషయం కూడా. కరెక్ట్ అమ్మా, అది అర్థమవుతుంది. కరెక్ట్, నిజమే, చెప్పలేము. ఇప్పుడు ఇంకెవరు చెప్పినా వాడు అట్లా అందరినీ మ్యానిపులేట్ చేసుకుంటూ పోయాడు మ్యామ్. నీ ఒక్కరితోనేనా, ఇంకా చాలా మందితో ఉందా ఆశిష్ తనయ్యకి ఇలాంటి రిలేషన్స్? అవన్నీ నాకు తెలియదు మ్యామ్. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అమ్మా? ఇప్పుడు నువ్వు బయటకు వచ్చావు, ఇప్పుడు ఆయన వాడుకుంది కాక ఆయన ఫ్రెండ్తో కూడా మళ్ళీ నన్ను యూజ్ చేసుకోమని ఆయన వదిలేశాడు. ఇంకా అక్కడి నుంచి పారిపోయి నేను వచ్చి ఇంట్లో సూసైడ్ చేసుకుందామని ట్రై చేస్తే మమ్మీ వాళ్ళు ఎమ్మటనే వచ్చారు. ఇంకా తను అలా చేసింది కాక తన ఫ్రెండ్ సైకోలాగా బిహేవ్ చేసేవాడు మ్యామ్ నాతో. ఎలా సైకో అంటే ఏంటి? కొట్టేవాడు అంటున్నావు? నేను పీరియడ్స్ టైంలో కూడా వదిలిపెట్టలేదు మ్యామ్ నన్ను. ఇన్నేళ్ళు అంటే దాదాపు సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు కదమ్మా. సో ఇప్పుడు అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ రావడం బట్టే నువ్వు ఇప్పుడు బయటకు వచ్చావా? ఎందుకంటే మీ మదర్ సపోర్ట్ ఉంది, పేరెంట్స్ సపోర్ట్ ఉంది కాబట్టి నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను మ్యామ్. నిజమే అమ్మా, ఎందుకంటే ఇప్పుడు ఈ జరిగిన ఘటనలు లేకపోతే ఇవన్నీ కూడా పేరెంట్స్కి చెప్పలేము, అలా అని ఫ్రెండ్స్తో షేర్ చేయలేము, అండ్ కాలేజ్లో చెప్తే కూడా ఎవరు ఏమీ చేయలేదని అంటున్నావు. అండ్ ఫ్రెండ్ ఎవరైతే చెప్పారో ఆ ఫ్రెండ్ ఎవరు? ఫ్రెండ్తో కూడా అలాగే ఉండాలి అని చెప్పాను అన్నారు కదా. ప్రవీణ్ అని 2021 మా కాలేజ్ డిప్లొమా పాస్ అవుట్ మ్యామ్. ఓకే, అతన్ని నాకు అతను ఆశీషే పరిచయం చేశాడు. వీళ్ళిద్దరు మూవీ తీస్తున్నారని పరిచయం చేశాడు మ్యామ్. ఓకే, మళ్ళీ ఆయన డ్రామా స్టార్ట్ చేశాడు, నేను లవ్ చేస్తున్నానని. నా గేట్ ఎగ్జామ్ టైంలో కూడా నా హాల్ టికెట్, నా ఆధార్ కార్డ్ తీసుకొని నన్ను ఎక్కడెక్కడో టచ్ చేయడం చేశాడు, బ్యాడ్ టచెస్ అన్నీ. ఓకే, తర్వాత నన్ను మాట్లాడుతానే తీసుకెళ్ళి బలవంతం చేయకపోతే నేను అక్కడి నుంచి తప్పించుకొని వచ్చాను మ్యామ్. లేకపోతే చంపేసే వాళ్ళు కూడా మ్యామ్. అసలు అక్కడి నుంచి వచ్చిన తర్వాత అయినా నువ్వు కంప్లైంట్ చేయాల్సింది కదా నాన్న. అక్కడ ఎక్కడికైనా వెళ్ళాలి. అక్కడి నుంచి వచ్చినాకే మమ్మీ వాళ్ళతో చెప్పాను మ్యామ్ నేను. ఇంకా బతుకొద్దు ఏమొద్దని సూసైడ్ చేసుకునే టైంలో ఇంకా లాస్ట్ మమ్మీకి కాల్ చేసి మాట్లాడదామని మమ్మీ కాల్ చేసి చెప్తే మమ్మీ వచ్చింది. నిజంగా వింటుంటే నాకే బాధేస్తోంది, ఏడుపు వస్తోందమ్మా నిజంగా. ఇంకా మీ మదర్, నువ్వు కూడా ఎంత ట్రబుల్ ఫేస్ చేసావో ఇప్పుడు చెప్తుంటే అది చెప్పడానికి ఎంత ధైర్యం కావాలో కూడా అది నేను అర్థం చేసుకోగలను. ఇలా జరిగింది, నాకు అన్యాయం జరిగింది అని చెప్పడానికి చాలా ధైర్యం కావాలి, అండ్ ఆ ధైర్యం నీకు వచ్చింది ఇప్పుడు. అండ్ నిజంగా అవి అప్రిషియేట్. నీకు చదువుకున్నావు చక్కగా, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఇప్పుడు ఎలా వెళ్దాం అనుకుంటున్నారు అమ్మా? ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు? కేసు కంప్లైంట్ చేశారు మేడం. కేసు మదర్గా నేనే కంప్లైంట్ చేశాను మేడం. ఓకే అమ్మా. ఎందుకంటే అవన్నీ నా కూతురు చెప్పుకోలేని విషయాలు మేడం. మొట్టమొదట కాలేజీ యాజమాన్యం మేడం, వాళ్ళు ఆ రోజే నాకు చెప్పుంటే నా కూతురు నేను తీసుకుపోయేదాన్ని. అప్పుడు అసలు ఏం జరిగేదో, ఇంత బాధ, ఇంత పెయిన్, అసలు ఆ టైంలో ఒకళ్ళు చచ్చిపోయి ఉండేదేమో. నేను కూడా ఒక అమ్మాయినే. నా బిడ్డని సర్వనాశనం చేశాడు వాడు. పశువు కన్నా హీనంగా వాడుకొని ఎక్కడెక్కడో హోటల్ రూమ్స్ కానీ తీసుకెళ్ళి క్లాస్ రూమ్లో జరిగి వాళ్ళు పట్టుకున్నా చెప్పలేదు. తర్వాత ఇంకెక్కడో హోటల్స్ కానీ తీసుకెళ్ళి వాడు ఇష్టం వచ్చినట్టు, ఒక్క చోట కాదు, వాడికి ఇష్టం ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ వాడు చేసే సెక్స్ కూడా అంత కిరాతకమైన సెక్స్. వాడు ఒక పశువు మేడం, పశువు వాడు.
మనుషులు ఎవరైతే ప్రేమించామని చెప్పిన వాళ్ళు ఎవరైతే అటు చేయరు కూడా. ఎందుకంటే నేను కూడా ఒక భర్త ప్రేమను అనుభవించేదాన్ని. నిజమేనమ్మా. నా బిడ్డను అక్కడ పడితే అక్కడ వెనక బాటలో నుంచి పెట్టినంట నా కొడుకు. మేడం నా బాబు నాకు ఇవన్నీ చెప్పిన తర్వాత వచ్చేసి తను ఓదార్చుకొని కాలేజీ మేజమాని గారికి వెళ్ళాను మేడం. వెళ్ళేసి ఏంటండి అని చెప్పేసి అడిగితే మేము కమిటీ వేస్తామని చెప్పారు. వాళ్ళకి తెలిసి కూడా మళ్ళీ కమిటీ వేస్తారంట. మళ్ళీ అక్కడ తీసుకెళ్ళారు కమిటీ అని రమ్మంటే వెళ్ళాము. వెళ్తే మా అమ్మాయి దగ్గర నిజ నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం, నిజ నిజాలు తెలుసుకునేది మేడం. వాళ్ళకి ముందే తెలుసు కదా, తెలుసుకోవాల్సింది నేను కదా నిజ నిజాలు. వాళ్ళకి తెలిసి ఇప్పుడు దాకా దాచిపెట్టి అది నరకం అనుభవించి చచ్చిపోయేదాకా చేశారు మేడం ఆ కాలేజీ వాళ్ళు కూడా. వాడు చేసేది ఇంకా ఘోరం, వీళ్ళు ఇంకా ఘోరం. వాడికి వీళ్ళకి అసలు ఏం తేడా మేడం? వాళ్ళకి పిల్లలు ఉన్నారుగా, ఆడపిల్లలు. వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారుగా. ఫస్ట్ వీళ్ళ అమ్మాయికి రాలాగుంటుంది. తను చదివిన ప్లేస్లో ఎక్కడ అడిగినా చెబుతారు.